ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కేసును కొట్టివేసింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో కేసులో కీలక నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు బిగ్ రిలీఫ్ దక్కింది. అటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ జాగృతి చీఫ్ కవిత సహా మొత్తం 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ ఛార్జ్షీట్లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. లిక్కర్ పాలసీ కేసులో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా కేసు ఎలా పెడతారని కోర్టు తీవ్రంగా విమర్శించింది. భారీ ఛార్జ్షీట్లో చాలా లోపాలు ఉన్నాయని సిబిఐ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరం చేసినట్లు సాక్షి లేదా వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన ఎంక్వైరీకి సిఫార్సు చేసింది రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. స్పెషల్ కోర్టు తీర్పు తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నారు. మాజీ మంత్రి సిసోడియా కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కావాలనే తమపై కుట్ర చేశారని ఆరోపించారు కేజ్రీ. ఆ పార్టీని నాశనం చేసేందుకు ప్లాన్ చేశారని మండిపడ్డారు. తనతో పాటు సిసోడియా, ఇతర ఆప్ నేతలంతా నిజాయితీ పరులమని చెప్పారు. జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో అధికారం కోసమే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ తీర్పుతో న్యాయం గెలిచిందని కోర్టు ఆవరణలోనే కన్నీరు పెట్టుకున్నారు కేజ్రీవాల్. केजरीवाल भ्रष्ट नहीं है। मैंने हो गया सर, संभालिए सर अपने आप, संभालिए हिम्मत सर, मिलाओ मत भाई। केजरीवाल भ्रष्ट नहीं है। मैंने हो गया सर। 2021 నవంబర్ 17న అప్పటి ఆప్ సర్కార్ ఢిల్లీ లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్ చివరికి పాలసీని ఆప్ సర్కార్ విత్డ్రా చేసుకుంది. లిక్కర్ పాలసీలో పలు అవకతవకలు జరిగాయని ఆప్ నేతలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ పాలసీ సవరణలో అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ, ఈడీలు ఆరోపించాయి. లైసెన్స్ దారులకు అవసరమైన సాయం చేసి ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లుగా దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేతలు సహా కల్వకుంట్ల కవితను అధికారులు అరెస్టు చేశారు. జైలు రిమాండ్ తర్వాత వారు బెయిల్పై రిలీజ్ అయ్యారు. सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूँ, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ, इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान। ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ ఇచ్చిన అన్ని ఎవిడెన్స్ ను స్పెషల్ కోర్టు పరిశీలించిందన్నారు కేజ్రీవాల్ లాయర్ వివేక్ జైన్. ఆరోపణల్లో ఏ ఒక్కటి నేరం చేసినట్లు సిబిఐ రుజువులు చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడిందని చెప్పారు.
సరైన ఆధారాలు లేకనే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెప్పారు. ఎక్సైజ్ పాలసీ తయారీ కేవలం సంస్థాగతంగా జరిగినట్లు కోర్టు తేల్చిందన్నారు వివేక్ జైన్. The criminal justice system or the criminal prosecutions are there to convict real culprit, and it is not an instrument to make illegal charges against anybody. That's the general perception, just the general law. On specific, after going through all the evidence and statements produced by the CBI against all the accused person, court has said that it has gone meticulously over all the statements, all the evidence which is produced by CBI, and not a shred of evidence, not a shred of allegation can be said to cross the threshold of the charge, and that is why the court has discharged them, saying that there cannot be any allegation which can be held to be true in this matter. Court has also said that the whole formulation of excise policy which was done by the government was done through institutional safeguards. It has gone to all the stakeholders, including the Honorable LG, and there cannot be any doubt on the mannerism and the way the policy has been framed. We had submitted before the court that if you see the excise policy, the revenues of the state would have increased. The liquor has become cheaper because there were discounts which were offering. People from other states are coming and buying. So if the customers are happy and if the government is earning more revenue, where is the allegation of any wrongdoing in the excise policy? The court has vindicated that issue and has gone threadbare to all the evidence, all the data, all the figures which are presented by CBI, and has rejected them, saying that not even a prima facie case is made out against any of the accused persons. So it was the case of CBI that there were 3 legal opinions which were taken during the time when the excise policy was framed, and these opinions were not put in the cabinet note, and there was some imagined cabinet note which was there, which was destroyed by Shri Manish Sisodia and the other accused persons. The court has in fact gone to the details of it and has in fact gone into the 3 opinions himself, and has said that even these 3 opinions would not prove any CBI case, and in fact these opinions were in the favor of change in the excise policy. So this is what the court has said. So that is for the CBI to decide. After this thumping order, I think they have to go and reorganize themselves, look at the order, and according to me it is a very well written order which has dealt with everything. So that is for CBI to see whether they want to challenge it. They have a right to challenge this in the High Court. They can challenge that also. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు సిబిఐ స్పెషల్ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని నివాసానికి చేరుకున్న కేజ్రీవాల్ ను ఫ్యామిలీ మెంబర్స్ ఆలింగనం చేసుకున్నారు. కేజ్రీవాల్ పై నేరారోపణలకు రుజువులు లేవని కోర్టు చెప్పడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కేజ్రీవాల్ తన జీవితాన్ని నిజాయితీగా గడిపారన్నారు ఆయన భార్య సునీత. రాజకీయ కారణాలతోనే కేజ్రీవాల్ పై కేసులు పెట్టారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిజం గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నామని చెప్పారు. తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు సునీత. सबसे पहले मैं ईश्वर का धन्यवाद देना चाहूंगी. इस दुनिया में चाहे कोई कितना भी शक्तिवान हो जाए, लेकिन ईश्वर की शक्ति के ऊपर नहीं हो सकता. मैं जज साहब का भी धन्यवाद देना चाहूंगी जिन्होंने इतनी हिम्मत दिखाई. अरविंद जी ने पूरा जीवन ईमानदारी से जिया है और उनका एक ही ध्येय है कि ये देश खूब तरक्की करे, लेकिन इन लोगों ने अपने सत्ता के लालच में पिछले इतने सालों से हमारे ऊपर झूठी एलिगेशंस लगाई, हमारे को तड़पाया, हमारे को अरविंद जी को उनके साथियों को जेल में भेजा, बहुत कष्ट दिया, लेकिन मुझे विश्वास था कि ईश्वर हमारा साथ देंगे, सच की जीत होगी. मैं अपने उन साथियों का भी धन्यवाद देना चाहूंगी जो इस समय में हमारे साथ रहे. सबका बहुत बहुत धन्यवाद, शुक्रिया. सुनीता जी, आरोप ये लगा था कि भ्रष्टाचार का मामला है और पूरा चुनाव उसी मुद्दे पर लड़ा गया था और सिटिंग मुख्यमंत्री थे जब उनको जेल भेजा गया. आप लोग ही न्याय दीजिए, बताइए कि किसका भ्रष्टाचार था, सत्ता के लालच का भ्रष्टाचार था या